చందుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో 1993 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సుమారు 2 లక్షల రూపాయలను ఖర్చు చేసి శ్రీ సరస్వతి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సరస్వతి మాత విగ్రహం చంద్రగిరి హరికృష్ణ అలాగే గ్రానైట్ జుగాడి అనిల్ రావులు అందించారు. పాఠశాల ఆవరణంలో భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు లింకాల లింగయ్య దంపతులు పూజలు నిర్వహించారు. అలాగే సరస్వతి దేవి పూజ అనంతరం చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయించి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి వచ్చినటువంటి పిల్లలకు అలాగే స్థానికులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. అందరికీ మంచి చదువుతో పాటుగా విద్యా బుద్ధులు రావాలనే సంకల్పంతో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించామని తెలిపారు. ఈ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడంపై పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి మండల సింగిల్ విండో చైర్మన్ తిప్పాడు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య, నాయకులు సిరికొండ శ్రీనివాస్, సిరం తిరుపతి, కత్తి తిరుపతి, 1993 10వ తరగతి పూర్వ విద్యార్థులు, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. మాతా సరస్వతి దేవి మాత మన చందుర్తి వచ్చింది కాబట్టి మన చందుర్తి మండలం ప్రజలందరూ యోగక్షేమాలతోటి చదువుతోటి విద్యావంతులై అందరూ క్షేమంగా ఉండాలని ఆ మాతను ప్రార్థిస్తున్నాను. చందుర్తి నేను ఇదే స్కూల్ పాఠశాల విద్యార్థిని. మరి ఇదే స్కూల్లో మా తండ్రి గారు కూడా టీచర్గా పనిచేశారు కాబట్టి మా తండ్రి గారి జ్ఞాపకార్థము నేను అమ్మవారి విగ్రహాన్ని ఇస్తాను అనగానే వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఒప్పుకోవడం వల్లనే ఈ విగ్రహం ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో మా గొప్పతనం ఏం లేదు. ప్రత్యేకంగా మా తోటి స్నేహితులకు ఇందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం అమ్మవారి విగ్రహమే ఉపయోగపడడం కాకుండా ఒక ఆధ్యాత్మిక వాతావరణము, ఒక మరో బాసరగా చందుర్తి విలసిల్లాలనే ఒక మంచి సంకల్పాన్ని తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఒక మంచి కార్యక్రమాలు, ఒక మంచి ఆలోచన విధానంతో భవిష్యత్తులో చందుర్తి మరెన్నో మైలురాళ్ళు దాటాలని ఆకాంక్షిస్తూ ఇక్కడనే పరిసర గ్రామాలు తర్వాత ఈ గ్రామం కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. పిల్లలకు అమ్మవారు అందుబాటులో ఉంటుందని చెప్పి ఇప్పటికీ పేరు కూడా చిరకాలం నిల్చుంటుందని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది ముందుకు వచ్చినప్పుడు ఏమైందంటే మాకు మన చంద్రగిరి దేవయ్య సార్ అని హిందీ పండితుడు గురువు గారు మాకు చదువు చెప్పిన సార్ ఉండే. అప్పుడు ఆ సారు కుమారుడు అయినటువంటి చంద్రగిరి హరికృష్ణ గారు నేనే ఈ విగ్రహాన్ని డొనేట్ చేస్తా, మీరు ఇక్కడ నుండి వర్క్ చేయండి, అందరికీ పేరు వస్తుంది, మంచిగా నిలబడి పనిచేద్దామని ఆయన ముందుకు వచ్చారు. దానికి ఎక్స్పెండిచర్ దానికి అయినటువంటి ఖర్చు 1,00,000 నుంచి 1,50,000 అయింది. ఆయన రాజస్థాన్ నుంచి తెప్పించిండు. ఆ పని ముంగట ఉండి మాకు ఎప్పుడెప్పుడు ఫోన్ చేసుకుంటూ ఈ పని నడిపించిండు. అతనికి మన గ్రామ ప్రజల తరఫున మా తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము చదువుకున్న పాఠశాలలో 1992 1993 పూర్వ విద్యార్థులం అందరం గెట్ టుగెదర్లో కలిసి ఆ రోజు అందరి సమక్షంలో తీర్మానం చేసి మరి ఏదైతే మనకు ఈ పాఠశాల మేము చదువుకొని ఇలా ఉన్నత స్థాయిలో అందరం ఉన్నామని నేను భావించి ఆ తీర్మానం ప్రకారం మేము మరి ఈరోజు సరస్వతి మాత విగ్రహాన్ని మేము ఆవిష్కరించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మా పూర్వ విద్యార్థులు అందరూ పేరు పేరున అందరూ దీనికి సహకరించారు. ఇంకా చాలామంది రాలేకపోయారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు కుంభమేళ చివరి రోజున ఇంత మంచి మా చదువుకున్న పాఠశాలలో ఈ విగ్రహం మేము ఆవిష్కరించడం నిజంగా ఎంతో భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఒక పాఠశాలలో ఈ సరస్వతి విగ్రహం ఒక అమ్మవారిగా మరి నెలకొల్పి పిల్లలకు అక్షర భాష్యం ఇక్కడే చేసుకునే విధంగా మరి ఏర్పాటు చేసిన మా విద్యార్థులందరికీ అలాగే హరికృష్ణ గారికి వారి తండ్రి గారి అటువంటి వారి కుటుంబం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా.